మావోయిస్టు పార్టీకి మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న సైతం లొంగిపోవడంతో పార్టీకి భారీగా నష్టం జరిగినట్టు అవుతోంది. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాష్తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బండి ప్రకాష్ ఇతను కూడా 21 అక్టోబర్ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటకు రావడానికి. ఇది బేసికల్గా ఇందులో సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్తోని మొత్తం 427 మంది మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. డీజీపీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు నేతలు చంద్రన్న, బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. 1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్ జీకి అనుచరుడిగా మారారు. 1981లో పీపుల్స్ వార్లో చేరి 1983లో కమాండర్ అయ్యారు. 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునివ్వడంతో ముందుకొచ్చినట్టు చంద్రన్న డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం వెల్లడించారు. నేను అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. దాంతోపాటు కగారు ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతిలోకి రండి అనేది పిలిపించారు. రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితి లోపల కగారు ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలం లోపల నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపల మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం.